జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు మాయా వరల్డ్. వైజాగ్ టూరిజంలో మరొక స్పెషల్ అట్రాక్షన్ అండ్ గ్రేట్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే TU-142 యుద్ధ విమానంలో ఉన్న ఈ మాయా ప్రపంచంలోనికి వచ్చేయాల్సింది. సో ఈ మాయా ప్రపంచం అనేది ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో రమణ కుమార్ గారు ఉన్నారు. ఈ థాట్ వెనకాతల చాలా గ్రేట్ ఎఫర్ట్స్ కూడా కనపడతా ఉన్నాయి. ఎటు చూసినా అద్భుతంగా అనిపిస్తోంది, ఎటు చూసినా కన్ఫ్యూజ్. మాయా వరల్డ్లోనికి ఫస్ట్ స్టెప్ ఇన్ అయిన వెంటనే మీరు వెతుక్కోవాల్సింది దారి. ఎందుకంటే ఎటు చూసినా నలుపు రంగు అద్దాలతో మనకి స్వాగతం పలికినా కూడా మనం వెళ్ళటానికి కాస్త ఇదే థ్రిల్ ఎక్స్పీరియన్స్. అంటే మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం రమణ కుమార్ గారితో మాట్లాడి. హలో సార్, కంగ్రాచులేషన్స్. సో రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ మేము లోపలికి వెళ్ళాలి అంటే ఒకసారి లోపలికి వచ్చి చెక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంత కన్ఫ్యూజ్గా ఉంది, బట్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఏంటి సార్ ఈ థాట్ ఎక్కడ రిఫరెన్స్ తీసుకున్నారు ఈ మాయా వరల్డ్? సార్ నేను మ్యామ్ నేవీలో జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత దుబాయ్ వెళ్ళి బిజినెస్ పరంగా సెటిల్ అయ్యాను. సో దుబాయ్లో నేను ఇటువంటి కాన్సెప్ట్ చూశాను మేడం. సో నేను యాక్చువల్లీ వేరే విదేశాలు ఎక్కడ తిరిగినా సరే ఇటువంటిది మా తునిలో ఎందుకు లేదు, నేను ఐ బిలాంగ్ టు తుని. సో మా తునిలో ఎందుకు లేదు, లేకపోతే మన వైజాగ్లో ఎందుకు లేదు, మన స్టేట్లో ఎందుకు లేదు, మన కంట్రీలో ఎందుకు లేదు అన్న థాట్ ఎప్పుడు నడుస్తుంటుంది. ఏది చూసినా సరే ఇది మనం ఎందుకు చేయకూడదని. సో అందరూ ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు నాకు ఎందుకు అనిపించింది, వై కాంట్ వీ హ్యావ్ దిస్. సో దీని గురించి నేను స్టడీ చేద్దామని, ఇది ఎక్కడ తయారవుతాయి, ఎక్కడ ఉంటాయని చెప్పి వేరే వేరే కంట్రీస్ వెళ్ళి చూసి వచ్చాను మేడం. సో ఫైనల్గా ఐ ఫౌండ్ అవుట్కి ఇది చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్, చైనాలో తయారీ అంతా జరుగుతుంది. సో దీనికోసం నేను ప్లాన్ చేసుకొని చైనా వెళ్ళి అక్కడంతా స్టడీ చేసి దీంట్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్టీస్, మెయింటెనెన్స్ డిఫికల్టీస్, ఇన్స్టలేషన్ అది మనం చేయగలమో లేదో అన్నీ స్టడీ చేసి కాస్టింగ్, బడ్జెట్ ప్లస్ ఆ కాస్టింగ్ బడ్జెట్కి మన విశాఖ యా మన స్టేట్కి షూట్ అవుతుందా అవదా చూసుకొని. సో మీరు దుబాయ్లో చూసినట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ 6,000 రూపీస్ తీసుకుంటారు ఫర్ ఎంట్రీ. సో ఆ వర్క్ ఇక్కడ మనకు అవదని తెలిసి దెన్ ఐ థాట్ ఆఫ్ ఏదో విధంగా దీన్ని చేయాలని. ఈ తర్వాత ఆప్షన్లో నాకు లక్కీగా ఈ ప్లేస్ దొరకడం జరిగింది మేడం. సో ఈ ప్లేస్తో నాకు ఒక ప్రత్యేక అనుబంధం కూడా ఉన్నది. మీకు చెప్పాను, ఏర్పాటు మ్యూజియం కూడా నేనే కన్స్ట్రక్ట్ చేశాను 2017లో. అప్పుడు ప్రెసిడెంట్ చేత ఓపెన్ చేయించాను మేడం, రామ్నాథ్ కోవింద్ గారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో. సో ఈ ప్లేస్, ఈ మ్యూజియంలో ప్లేస్ దొరకడం వల్ల ఇది ఒక లక్కీ స్పాట్ అని చెప్పి దీన్ని ఏదో విధంగా చేద్దామని నేను తీసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది మేడం. సో లక్కీగా మీకు కనిపించిన ఈ ప్లేస్లో ఈ స్పేస్ని క్రియేట్ చేశారు. సో ఇది నిజంగా చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఇదంతా కూడా సేమ్ స్ట్రక్చర్ సింగపూర్లో ఉన్నట్టు? యా, ఆల్మోస్ట్ మేడం. అంటే మనకి సింగపూర్లో రూమ్స్ బట్టి, సైజులు బట్టి దుబాయ్లో ఉన్నాయి మేడం. సో మనకు ఇచ్చిన రూమ్ ప్రకారం మనకి ఏది షూట్ అవుతుంది దాని ప్రకారం వాటిలో ఉన్న బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మన TU-142లో ఎంత స్పేస్లో ఈ మాయా వరల్డ్? ఇది ఎగ్జాక్ట్గా 2000 స్క్వేర్ ఫీట్ మేడం. 2000 స్క్వేర్ ఫీట్లో మనం 8 రూమ్స్ కింద క్రియేట్ చేసాం. 150 స్క్వేర్ ఫీట్ పర్ రూమ్ చెప్పిన క్రియేట్ చేసాం. సో మధ్యలో వాక్ వేస్ పెట్టి టోటలీ ఎయిర్ కండిషన్ చేసి ఎవ్రీ రూమ్ ఈజ్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ థీమ్. సో 8 డిఫరెంట్ థీమ్స్ కింద క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన బ్రీఫ్తోనే ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది వ్యూవర్స్లో. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యంగా పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు అంటే ఇటు వే ఉంది అనుకుంటున్నారు, వెళ్ళి గ్లాసును గుద్దుకుంటున్నారు. ఇదంతా భలే అనిపిస్తోంది. సో ఇంకా లోపల ఈ స్పేస్ అంతటిని ఎట్లా క్రియేట్ చేస్తారు? సో మేడం మీకు చెప్పినట్టుగా ప్రతి రూమ్లోనే మనకి సేఫ్టీ ఉంటుంది. సో ప్రతి రూమ్లో మాకు గైడ్స్ ఉంటారు. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నా సరే వాళ్ళు ఎంజాయ్ చేయడం వరకు మేము పరిమితిస్తాం. సో వాళ్ళని మేము ఆ థ్రిల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళని మేము గైడ్ చేస్తూ వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తుంటాం మేడం త్రూ అవుట్. సో వాళ్ళు 100% సేఫ్గా ఉంటారు. సో దెర్ ఇస్ నో డౌట్ ఆన్ ద మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీ క్యాటర్డ్ ఫర్. నిజంగా ఒక ఇల్యూషన్ ఎక్స్పీరియన్స్ అనేది కనపడుతూ ఉంది. ఎటు చూసిన గ్లాస్ కన్స్ట్రక్షన్ అనేది. సో మన వైజాగ్ బీచ్కి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఎట్లా సెట్ అయింది? వైజాగ్ బీచ్ ఎన్వైర్న్మెంట్ కూడా యాజ్ ఆఫ్ నో ఇది మీరు చూసినట్టంటే అంతా కూడా గ్లాస్తో కవర్ అయిపోయింది. సో మనకు బీచ్తో ఎన్వైర్న్మెంట్తో ప్రాబ్లం ఏం లేదు ఎక్సెప్ట్ ద హీట్. సో ఇక్కడ ఎంత ఎయిర్ కండిషనర్స్ పెట్టినా హీట్ అన్నది మేము అందుకే ఇది ఓపెనింగ్ కూడా కొంచెం డిలే జరిగింది. సో ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఇది 45 డేస్లో ఈ వర్క్ అంతా మేము ఫినిష్ చేయగలిగాం మేడం.
బట్ యాక్చువల్లీ ఇంకా మేము 30 days ఏం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ 15 days డిలే అయింది కూడా ఎయిర్ కండిషనింగ్ వల్ల, ఈ మాయిశ్చర్ దీనివల్ల. బట్ అదర్వైజ్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద ఎన్వైరన్మెంట్. ఎంతమంది వర్కౌట్ చేశారు సార్? మొత్తం ఎంతమంది? సో దీన్ని బిల్డప్ చేయడం కోసం, దీన్ని తయారు చేయడం కోసం మేము దుబాయ్ నుంచి, శ్రీలంక నుంచి కూడా మేము ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం మేడం. సో దాంతో కూడా మేము కూడా ఉండి మేము అరౌండ్ 15 మంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో జనరల్లీ వైజాగ్ అనేటప్పటికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా పబ్లిక్కి కూడా మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఇంకా కొత్తవి ఏమైనా వస్తే బాగుండేమో, ఆస్వాదించడానికి మనం కూడా రెడీగా ఉన్నాము అని. సో నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, స్టేట్స్ నుంచి ఈవెన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ కూడా, ఇనాగ్రేట్ కూడా అయ్యింది. మీ ఎక్స్పీరియన్స్లో మీకే హ్యాపీనెస్ అనిపిస్తుంది? హ్యాపీనెస్ అయితే మేము చాలా ఉంది, బికాజ్ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్. సో నా సొంత ఊర్లో పెట్టాను, నాకు హ్యాపీనెస్ అయితే 100% ఉన్నది. బట్ ఇన్ ద సేమ్ వే ప్రజెంట్ గవర్నమెంట్ ఏమైతే ఉన్నదో దే ఆర్ వెరీ సపోర్టివ్. సో నేను ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం అది నాకు అనుభవం ఉన్నది. సో ఐఎమ్ 100% షూర్ దే ఆల్ విల్ లైక్ ఇట్. అండ్ 14వ తారీఖున సదస్సుకు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు అందరూ పిలిస్తే ఆయన కూడా ఇక్కడ వచ్చి ఈ అనుభూతాన్ని చూపించాలని చాలా తప్పనగా ఉంది. విజిటింగ్ అవర్స్ అండ్ చార్జెస్? విజిటింగ్ అవర్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 చేస్తాం మేడం. సో ఇది ఫోటో షూట్స్ బాగా పనిచేస్తుంది, ప్రీ వెడ్ షూట్స్ అంతా బీచ్ రోడ్ ఎక్కడ చూసినా జరుగుతుంది. సో ఎవరికైనా ఆ విధంగా ఉపయోగపడితే దాన్ని బిఫోర్ 10 లోపల ప్రీ వెడ్ షూట్స్ కానీ ఏమైనా ఫోటో షూట్స్ కానీ ఇద్దామని ప్లాన్ చేస్తాం. సార్ ఈ పర్టికులర్ ప్లేస్ని మాత్రం ఇంకా కొంచెం థ్రిల్గా ప్లాన్ చేశారు. యా, అన్ని ఇమ్మర్సివ్ రూమ్స్, అది బోర్ కొడుతుందని కిడ్స్ కోసం, కొంచెం అడల్ట్స్ కోసం కూడా థ్రిల్ అయ్యేటట్టు ఉండాలని ఆ ఫీల్ తీసుకురావాలని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సో ఇందులో మనం తిరుగుతున్నామా, బ్రిడ్జ్ తిరుగుతుందా మనకు అర్థం కాదు. సో చాలామంది ఎక్సైట్ అయ్యి ఎంజాయ్ చేస్తారని దీన్ని తీసుకొచ్చాం మేడం. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇంకేం చూడొచ్చు? ఇక్కడికి వెళ్ళగానే మనకి అవతార్ ట్రీ అని చెప్పి, అవతార్ మూవీలో చెట్లు ఎలా ఉంటాయి ఆ విధంగా ఒక చెట్టుతో ఒక రూమ్ థీమ్ కింద క్రియేట్ చేయడం జరిగింది. సో నౌ అవతార్ ట్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేసినప్పుడు మనం అటు ఇటు బ్రిడ్జ్ ఊగుతుందా మనం ఊగుతున్నామా అనే ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడు లోపలికి వస్తే అవతార్ ట్రీ కనపడుతుంది. నిజంగా సార్ అవతార్ సినిమాలో చూసినప్పుడు అంత డార్క్నెస్లో లైటింగ్తో మెరుస్తూ ఇవన్నీ బాగా అనిపిస్తాయి, ఇక్కడ కూడా అలానే క్రియేట్. సో ఇది అవతార్ ట్రీ, అవతార్ సినిమాలో ఎన్ని అలాడుతూ ఒకరినొకరు కనెక్ట్ చేసుకుంటూ ఎగురుతుంటారు, ఆ విధంగా ఇది ఒక థీమ్ ట్రీ కింద క్రియేట్ చేయడం జరిగిందండి. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ లైక్ బ్లూ, పింక్, టోటల్ 7 కలర్స్ చేంజ్ అవుతూ ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఫోటోగ్రఫీకి వాటికి చాలా బాగుంటుందని క్రియేట్ చేశారు. సార్ పెద్దవాళ్ళు మీరు చెప్పండి, ఇలాంటి గ్రాఫిక్స్ మ్యాజిక్లన్నీ మాయలన్నీ కూడా సినిమాల్లో చూసేవారు మీరు, ఇప్పుడు ఇవి రియల్ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? వెరీ థ్రిల్లింగ్. దిస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఇన్ ఏపీ. ఎలా హ్యాపీ అనిపిస్తుంది? పిల్లలకి ఇప్పుడు ఎటు చూసినా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకా అవతార్ ట్రీ చూసారు కదా, నిజంగానే అవతార్ ట్రీ అనేటప్పటికి మనం సినిమాలో చూస్తే చక్కగా డార్క్నెస్లో ఆ చెట్లు, గ్రీనరీ కావచ్చు, లైటింగ్స్ ఇవన్నీ బాగా అనిపిస్తాయి. ఇది ఇక్కడ ఎందుకు తీసుకురాకూడదు? ఎటువైపు చూసినా మనం ఒక మాయా వరల్డ్లో ఉన్నాం. సో మిర్రర్ వాకింగ్ ట్రాక్ అనేది మనం చూస్తున్నప్పుడు మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ట్రీ కూడా నైస్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ నుంచి మనం ఎంతవరకు ట్రాక్ ఉంటుంది సార్ జనరల్లీ? సో ఇది మొత్తం 18 స్టేజెస్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ అండి. సో 18 స్టేజెస్ కింద మనం క్రియేట్ చేసాం. సో ఇందులో దారి కనుక్కోవడం కొంచెం టైం టేకింగ్. సో అదే థ్రిల్. సో పిల్లలు ఈ గ్లాసెస్ కూడా చాలా స్ట్రాంగ్ మేడం, ఏమైనా ఏమీ అవ్వదు. సో పిల్లలు నిజంగా తగులుకుంటారు, టచ్ అవుతారు, ఏమీ అవ్వదు, అండ్ దే విల్ ఎంజాయ్. సో ఈ దారి కనుక్కొని బయటకు వెళ్ళడమే ఇది ఒక థ్రిల్. సో ఇందులో ఓన్లీ ఇమ్మర్సివ్, ఓన్లీ ఇన్ఫినిటీ రూమ్సే కాకుండా సో పెద్దలకి అలాగే పిల్లలకు కూడా ఏదో ఒక కాంపోనెంట్ ఉండాలి, ఏదో ఒక రూమ్ పిల్లలకంటూ ఉండాలి, ఏదో రూమ్ పెద్దలకంటూ ఉండాలని చెప్పి ఇది ఒక రూమ్ ఇమ్మర్సివ్ రూమ్ కాకపోయినా సరే పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం ఈ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం స్పేస్ తక్కువగా ఉంటుంది, గుద్దితే గ్లాస్ ఇరిగిపోద్దేమో అన్నంత అన్నమాట. ఏమీ ఎరగదు మేడం, ఇదంతా హార్డ్లీ టెస్టెడ్ టెంపర్డ్ గ్లాసెస్. సో ఆ థ్రిల్ కోసం మీరు చూసారంటే గ్లాస్ మూవ్మెంట్ అవుతుంది, ఇది రిజిడ్గా ఉండదు, స్ట్రాంగ్గా ఉండదు. పిల్లలు మాత్రం అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఇలా చేతులు పెట్టుకుంటూ వెళ్తేనే వాళ్ళు రైట్ వేలో వెళ్ళగలుగుతున్నారు. రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మాయా వరల్డ్ అన్నందుకు టైటిల్కి తగ్గట్టుగానే మాయా ప్రపంచంలానే ఉంది. మా కెమెరామెన్ వెనక నుంచి గ్లాసులు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు, బట్ కెమెరాకి రాకుండా చూసుకోండి. బట్ రియల్లీ చెప్పాలంటే మన అందమైన విశాఖ సిటీలో ఇలాంటి అత్యద్భుతాలు ఇంకెన్నో రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూనే ఇప్పటికే ఇంట్రడ్యూస్ అయినటువంటి TU-142లో ఏర్పాటు చేసిన ఈ మాయా వరల్డ్, మాయా ప్రపంచం అనేది రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏదో మనం ఇలా
లోపలికి రాగానే ఇది టవర్స్ ఉన్నాయేమో అని పైకి అలా చూస్తాం, బట్ కాదు. ఇదేంటి సార్ మళ్ళీ ఇట్లా డిజైన్? సో ఈ రూమ్ ఒక రెయిన్బో కాలం అంటారు. ఇందులో 7 రెయిన్బోలో 7 టవర్స్ అలాగుంటే ఆ విధంగా 7 టవర్స్ క్రియేట్ చేయడం జరిగింది ఒక రూమ్లో. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వల్ల సో మీరు ఒక అనంతమైన రూమ్లో ఉన్నట్టుగా మల్టీ కలర్డ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఫోటోగ్రఫీ కోసం క్రియేట్ చేసిన రూమ్. దీనికి తగ్గట్టు వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంటుంది మేడం. ఎస్ మేడం. సో చెప్పాలంటే కనుక నిజంగా కొంత టైంని ఎంత బాగా ఎక్స్పీరియన్స్, ఈ అబ్బాయి గ్లాస్లో నుంచి వచ్చేసాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. సూపర్ సూపర్. సో ఇదంటే మొత్తం చూస్తే కనుక ఓవరాల్గా రియల్లీ గ్రేట్ అండ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాయా వరల్డ్కి వచ్చేయాల్సింది. సో దేశ విదేశాల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి రైట్స్ లాంటివి చూస్తున్నాం. బట్ వైజాగ్ లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఇలాంటి అందమైన స్పేస్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఈ మాయా వరల్డ్ని అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే పిల్లలకి పెద్దలకి కూడా 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో జనరల్ విజిటర్స్కే కాకుండా ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇట్లాంటి షూట్స్ ఏమైనా నీడ్ అయినా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్తున్నారు. మొత్తానికి వండర్ఫుల్ సార్. హలో హలో పూజ అండి. ఎలా ఉంది మాయా వరల్డ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో థ్రిల్లింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ వైజాగ్లో, హైదరాబాద్లో, బెంగళూరు అన్నిటి కూడా గేమ్స్ ట్రై చేస్తాం. బట్ సంథింగ్ మోర్ ఇంకా కావాలనిపించింది. సో ఈ మధ్య ఇన్స్టాలో ఎస్ సో ఈ మధ్య నేను ఇన్స్టాలో సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మాయా వరల్డ్ అంటున్నారు. సో మాయా వరల్డ్ అసలు ఏంటి అని చూద్దామని ఇద్దరం వచ్చాం యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి. సో యాక్చువల్లీ ఇక్కడ చూసిన తర్వాత ఏంటి అంటే ఈవెన్ మిర్రర్స్ ఎక్కడున్నా ఏంటి అనేది అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. యాక్చువల్లీ మేము కూడా గుద్దేసుకుని డాష్ కూడా ఇచ్చేసాం యాక్చువల్లీ. బట్ ఒకటి ఏంటి అంటే అమ్మాయిలకి అయితే పిచ్చగా నచ్చుతుంది. బికాస్ అమ్మాయిలందరూ సెల్ఫీస్ అంటారు. సో ఫోటోషూట్స్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్తోని. యాక్చువల్లీ ఇదొక అడ్వెంచర్ టైప్లో ఉంటుంది. సో ఈ అడ్వెంచర్స్ అంటే ఈవెన్ మనకి పైనుంచి ఈ రైడ్సే కాదు, ఇది కూడా ఈవెన్ ఒక వే నుంచి వచ్చి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి అంటే చాలా కష్టం యాక్చువల్లీ. ఒక రకంగా గ్లాస్ బ్రిడ్జ్ లేకపోతే మనకి స్కై వాక్ ఇట్లాంటి ఒకటి అయితే ఇదొక ఈవెన్ మీరు టనల్ పాయింట్ చూసే ఉంటారు. ఈవెన్ అక్కడైతే అది అసలు టనల్ రౌండ్ అవుతున్నట్టుంది యాక్చువల్లీ. సో ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాక్చువల్గా అయితే మాయాలోకం అంటే మాయా వరల్డ్ అంటే సేమ్ మాయాలోకం లాగే ఉంటుంది. ట్రీ బాటమ్లెస్ పిట్ అంటే ఇంకా అవసరం అసలు నార్మల్గా అన్నిటికీ బాగా సెల్ఫీస్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ బాగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కదా, బాగుంటుంది ఎక్దమ్ సూపర్గా ఉంటుంది. ఇంకా న్యూ అంటారు అందరూ కూడా, ఏదైనా న్యూయే కావాలనుకుంటారు. సో ప్రెసెంట్ వర్త్ అయితే మోడల్ ఫోటోషూట్స్ ఆర్ మ్యారేజ్ ఫోటోషూట్స్ కూడా. సో అందరూ బీచ్కి వెళ్తారు. వై డోంట్ యూ ట్రై హియర్? బాగుంటుంది యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ టికెట్ ప్రైస్ అనేది చాలా వర్త్ యాక్చువల్లీ 200. సో 200 ఆఫ్ కోర్స్ వీఆర్ సో సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎగ్జైట్మెంట్ చూడాలి. ఇంకా బాగుంటుంది. ఓకే. నీ పేరు? నీ పేరు? విహాన్. బాగుందా మాయా వరల్డ్? బాగుంది. బ్రిడ్జ్, లైట్స్, బ్రిడ్జ్, లైట్స్, ఇంకో లైట్స్, ట్రీ లైట్స్, ఇంకో స్పేస్ ఉంది. స్పేస్ ఇంకా ఏం చూసావు? ట్రీ చూడలేదా? ట్రీ సోలే ట్రీ చూసావా? చూసా. ఎలా ఉంది? బాగానే ఉంది. భయం వేస్తుందా? భయమేలేదా? నాకు భయం వేస్తుంది. గ్లాస్ గుద్దేసుకున్నావా? ఎలాగెళ్ళావు? చూపించు, అన్నయ్యకి చూపించు. ఎలాగెళ్ళావు? ఎలా వెళ్ళాలి ఇందులోకి? లోపలికి ఎలా వచ్చావు? ఇలా పట్టుకుని వెళ్ళావా? నీకు వే కనిపించలేదా? నీకు నచ్చిందా? ఎలా ఉంది? నువ్వెలా వెళ్ళావు? ఇలా పట్టుకుని వెళ్ళావా? ఏంటిది? ఇదేంటిది? నచ్చిందా? చెప్పు మరి. నచ్చేసిందా? పిల్లలకి బాగా నచ్చుద్దా? హలో అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు స్వాతి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మాయా వరల్డ్? మాయా వరల్డ్ అయితే చాలా బాగుంది. ఎక్కడో అవుట్ ఆఫ్లో చూస్తుంటాం మనం, కానీ ఇక్కడ వైజాగ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మ్యాజిక్ వరల్డ్ అయితే అనిపించింది నాకు. కన్ఫ్యూజ్ అయ్యారా వేలో వచ్చినప్పుడు?
ఫస్ట్ చాలా మిర్రర్ మైన్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ చిన్నపిల్లలు. చాలా బాగుందండి, చాలా బాగుంది. సో యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి సార్. When I heard from the persons from here, I could understand that this is one of the unique concept in India. So one of the beautiful places in Vizag. In this place, this is a wonderful thing to have here. So I am really surprised to see that it in Vizag it is happening here. Very wonderful, beautiful. We are confused where to go and a very enjoyable journey. Everyone has to come and see. స్టెప్ ఇన్ అయిన తర్వాత కాసేపు మాత్రం మనం వేరే ప్రపంచంలో ఉన్నామన్న ఫీల్ వచ్చిందా? చాలా అనిపించింది. టవర్స్ కానీ స్పేస్ కానీ గ్రాస్ టైప్ చాలా బాగుందండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు